హీరోగా చేస్తారా విలన్గా చేస్తారా మీకు ఆపర్చునిటీ ఉంటే? విలన్గా చేస్తాను. విలన్గా చేస్తారు. హూ ఇస్ యర్ ఫేవరెట్ విలన్? నా ఫేవరెట్ విలన్ రఘువరన్. ఆ వాయిస్ ని మిమిక్ చేయగలరా మీరు? చేయగలంటే ఇప్పుడు ట్రై చేయండి ఒక్కసారి. శివ 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 వాడేమన్నా దేవుడా, 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి వాడిని చంపేయండి. వేరే లెవెల్ అని గారు మీరు. ఏదో గుర్తుంది అప్పుడు. మీ ఫేవరెట్ పంచ్ లైన్ మీ సినిమాల్లోది సీక్రెట్ గా మీరు రియల్ లైఫ్ లో మీరు వాడుకునేది ఏంటి? డైలాగా? ఫేవరెట్ పంచ్ లైన్ మీకంటూ పంచ్ లైన్స్ తెగుంటాయి కదా మీ సినిమాలో. పంచ్ డైలాగులు అంటే నా సినిమాలో నాకు అంతేగానే ఫేమస్ కదా, అదే వాడుతుండేవాడిని. అంతేగా అదే వస్తుంది. అంటే మీ రియల్ లైఫ్ లో కూడా మీకు అదే వస్తుంది? జనరల్ కాన్వర్సేషన్స్ లో ఎవరైనా ఏదైనా చెప్పినా అంతేగా అంటూ ఉంటాం. ఓహో, అది మీ ఊతపదం అయిపోయింది. వండర్ఫుల్. అయితే సో అసలు ఇంత కామెడీ సినిమాలు తీసే మీరు లైఫ్ లో ఎప్పుడన్నా ఫుల్ ట్రాజడీ ఎమోషనల్ కళ్ళమ్మటి నీళ్ళు వచ్చే సినిమా ఎప్పుడన్నా తీస్తారా? తీయలేను. అంత ఆలోచించారేంటంటే? అంటే తీద్దామా అని అక్కడ దాకా వెళ్ళా, తీయలేని అనిపించింది, మళ్ళీ వచ్చా తీయలేనని చెప్పా. మీరు మీ సినిమాల్లో ఏదన్నా ఒక రోల్ యాక్ట్ చేయాలి అని అనుకుంటే మీకు మీరు ఏ రోల్ డైరెక్ట్ చేసుకుంటారు? నా సినిమాలో రోలా? నాకు ఏమన్నా అన్ని చూసారా అడిగిన క్వశ్చన్ కానీ అర్థం. అన్ని సినిమాల్లో అన్ని క్యారెక్టర్స్ బాగానే ఉంటాయి. అంత ఆలోచించద్దు అనిల్ గారు. చూస్తాను ఏదైనా మంచిది, ఏదో మరి నా గురించి చెప్పుకోవాలి కదా, నన్ను పెట్టారు మీరు, ఏదైనా చెప్తే చెప్పచ్చు, నేను చేయాలని చెప్పారు కదా. అంటే ఒక్కసారి నాకే సభాష్ అనిపిస్తుంది ఇంత ఆలోచించేలాగా క్వశ్చన్ అడిగానా అని. నాకు F2లో ఏదైనా ఉన్నాయా? F2లో రఘుబాబు గారి రోల్ బాగుంటుంది నాకు. సో వెంకీ గారి పక్క నుండి ఎమ్మెల్యే క్యారెక్టర్, అదైతే నన్ను పెట్టుకొని ఇంకోసారి తీసుకుంటాను. అది బాగుంటుంది. వాళ్ళిద్దరు మంచి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. కరెక్ట్ సూట్ అవుతుంది కదా పర్ఫెక్ట్ గా. వండర్ఫుల్. సెట్ లో హ్యాండిల్ చేయడానికి హీరోస్ బెటరా, హీరోస్ ఈజీయా, లేకపోతే కమెడియన్స్ ని హ్యాండిల్ చేయడం సెట్ లో కష్టమా? నాకు అందరితో ఒకటే ఈక్వేషన్, హీరో అయినా కమెడియన్ అయినా అందరితో బాగుంటాను నేను. దే లవ్ మీ, ఐ లవ్ దెమ్. అందరితో ఒకలా ఉంటుంది, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. చెప్పారు అనిల్ గారు, ఏం చెప్పారు. సో యూజువల్లీ మీరు ఒక సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు స్క్రిప్ట్ ఫస్ట్ చూస్తారా, లేకపోతే క్యాచీ టైటిల్ కావాలనుకుంటారా? క్యాచీ టైటిల్ ఆలోచిస్తాం. స్క్రిప్ట్ కి సంబంధం లేకపోతే లింక్ అవ్వాలని ఆలోచిస్తాం. అది లింక్ అవ్వాలి. స్క్రిప్టా క్యాచీ టైటిల్? క్యాచీ టైటిల్. ఇప్పుడు జీవితాంతం బతకడానికి కావాల్సినంత డెలిషియస్ ఫుడ్ ఒకవైపు, బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకవైపు, ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్. అంటే ఫుడ్ లేకపోయినా పర్లేదా?